నా పేరు జన్నుకోటి నవీన్ ప్రకాష్, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి. భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపై జరిగినటువంటి మతోన్మాదుల దాడిని ఖండిస్తూ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘము, దళిత సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గుంటూరులో లాడ్జ్ సెంటర్ లో ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంఘాలు, దాని అనుబంధ పార్టీలు ఇక్కడ ఈ దేశంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల మీద, ప్రజాస్వామికవాదుల మీద, లౌకిక తత్వానికి నిలబడేటువంటి వ్యక్తుల మీద పనిగట్టుకొని దాడులు పదే పదే జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో జరుగుతున్నటువంటి దాడులన్నిటికీ ప్రధాన బాధ్యత వహించాల్సింది ఈరోజు ప్రధాన మంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు దీనికి బాధ్యత వహించాలి. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారిపై జరిగినటువంటి దాడికి ఈ ప్రధానమంత్రి దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశ ప్రజలకి ప్రధాన సర్వోన్నత న్యాయస్థానాన్ని అవమానించేటువంటి పద్ధతుల్లో ఈ చర్యలు ఉన్నాయి కాబట్టి దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సర్వోన్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశంలో రాజ్యాంగానికి లోబడి తీర్పులు ఇస్తారు తప్ప ఒక మతానికో ఒక కులానికో సంబంధించి తీర్పులు ఇవ్వరు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేదా అని చెప్పేసి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా వీళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దేశంలో ప్రజల్ని ప్రజలుగా చూడాలి, కులం పేరుతోనో మతం పేరుతోనో చూడకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానాన్ని కలిగి ఉండాలని చెప్పేసి ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి చెప్తున్నారో ఆ సనాతన ధర్మం పనికిరాదు ఈ భారతదేశానికి అని పదే పదే అనేక సందర్భాల్లో రుజువవుతా ఉంది. ఈ హిందూ ధర్మంలో ఎవరైతే సంస్కరణవాదులుగా ఉన్నారో వాళ్ళందరూ పదే పదే చెప్పున్నారు, ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి కావాల్సింది సనాతన ధర్మం కాదు, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఇచ్చాడో మార్గం, భారత రాజ్యాంగమే మనందరికీ మార్గం అనేటువంటి దాన్ని ఇచ్చాడు. కానీ దాన్ని పక్కన పెట్టేసేసి ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించకూడదు. ప్రజాస్వామికవాదులందరూ ముక్తఖండంతో దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి ఈ పోరాటంలో చేయి కలిపి ముందుకు రావాలని చెప్పేసి కోరుతూ మరొక్కసారి ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుకుంటూ జై భీమ్. నా పేరు ఏ కళ్యాణి, ఐద్వా గుంటూరు టౌన్ సెక్రటరీ. నేను జస్టిస్ గవాయ్ గారి పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈ రోజున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎవరైతే ఆర్ఎస్ఎస్ అనేటటువంటి సంస్థ, బీజేపీ పాలకవర్గం ఏదైతే ఉందో మనువాదాన్ని ముందుకు తీసుకురావాలనేటటువంటి దృష్టితోటి మన భారతదేశం పైన సనాతన ధర్మం అనేటటువంటి దానిని రుద్దాలని చెప్పేసేసి విపరీతంగా ముందుకెళ్తా ఉంది. చాలా స్పీడ్గా దాని యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క ఏవైతే మనువాద ధర్మాలు ఉన్నాయో వాటిని ప్రజలపైన రుద్దాలని చెప్పి చూస్తూ ఉంది. వాటన్నింటినీ కూడా భారతదేశ ప్రజలు ఖచ్చితంగా దానిని తిరస్కరిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజున జస్టిస్ గవాయ్ పైన జరిగినటువంటి అటాక్ను కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మనకి. అటువంటి వాళ్ళని కూడా మనం వేరు చేయాల్సిందే మన భారతదేశంలో. ఎందుకంటే మన భారతదేశానికి ఏ విధంగా కూడా మన ధర్మం సరిపోదు, సనాతన ధర్మం సరిపోదు. మన దేశంలో లౌకికవాదం అనేటటువంటిది, ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం మన రాజ్యాంగం చెప్తా ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రచించి మనకి ఇచ్చారో రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని అమలు పరచాల్సినటువంటి బాధ్యత, అమలు చేసే విధంగా పాలకుల్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ రోజున భారతదేశ ప్రజలపైన ఉంది. దానికి అనుగుణంగా ఐద్వా తరఫున మేమందరం కూడా ఆ అటాక్ని ఖండిస్తూ సెలవు తీసుకుంటాం. సుప్రీంకోర్టు జడ్జి గారు ఎంతో రాజ్యాంగబద్ధంగా మరి చట్టంలో ఉన్న ప్రకారంగానే ఆయన తీర్పులు ఇస్తూ ఎంతో ఈ దేశానికి ఒక దిశగా అంబేద్కర్ చెప్పిన బాటలు నడుస్తూ ఆయన చేసే మరి సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పులన్నీ కూడా సక్రమంగా చేస్తుంటే ఏదైతే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా మరి బీజేపీకి అనుబంధం వాళ్ళు సనాతన ధర్మాన్ని వంకబెట్టి మరి కుల మతాలను రెచ్చగొట్టి సమానత్వం అని చెబుతారు, ఒక పక్కన కుల వ్యవస్థని రెచ్చగొట్టి వీళ్ళు దేశాన్ని విచ్చలవిడిగా పరిపాలించడం చాలా దౌర్భాగ్యం. ఈ దేశానికి వేసిన ప్రజలందరూ ఓటేసి వీళ్ళని రాజ్యాంగాన్ని పరిపాలించి ప్రజలకు సరైన పరిపాలించమంటే వీళ్ళు కులాలు మతాలు రెచ్చగొట్టి ప్రజల్ని విచ్చలవిడిగా చేయటం
వాళ్ళ యొక్క కుల మతాలని రెచ్చగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేయటం చాలా దురదృష్టకరం. ప్రజలందరూ కూడా మేల్కొని ఇలాంటి వాళ్ళని ఆర్ఎస్ఎస్ గోండాలను కూడా తరిమి కొట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొహమ్మద్ అబ్దుల్లా చిస్టి, ఆవాస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జస్టిస్ గవాయి గారి మీద జరిగినటువంటి దాడి ఇది భారత రాజ్యాంగం పైనే కాదు, ప్రజాస్వామ్యం కాదు, భారతదేశం పైన జరిగినటువంటి దాడిగా మేము భావిస్తా ఉన్నాం. నిన్న నేను సోషల్ మీడియాలో ఎవరైతే రాకేష్ శర్మ జరిగిన తర్వాత చాలా మంది ఆయనతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కనీసం కించిత్ కూడా ఆయనకి దాని మీద ఏ రకమైనటువంటి పశ్చాత్తాపం కూడా లేదు. పైగా ఆయన ఈ రకంగానే దేశం మొత్తం స్పందించాలని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి ఒక మనువాద భావజాలం కలిగినటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని దేశం మొత్తం కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇది గవాయి గారికి అవమానించడం కాదు, దేశాన్ని అవమానించడం, భారతదేశ రాజ్యాంగాన్ని అవమానించడంగా మొత్తం దేశం ఈరోజు భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. చాలా నిస్సిగ్గుగా ఆ మనువాద భావజాలం కలిగినటువంటి వాళ్ళు దాన్ని ప్రోద్బలంగా వాళ్ళని ప్రేరేపిస్తున్నటువంటి ఆ భావజాలం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి అభ్యుదయ శక్తులు, లౌకిక శక్తులు, అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు అందరం కలిసి దీని మీద గళం విప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఏదైతే జస్టిస్ గవాయి గారి మీద జరుగుతున్న దాడికి ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఆవాజ్గా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం తన వంతుగా మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తున్నాను. జై భీమ్. గత 11 సంవత్సరాల కాలంగా మోడీ కేంద్రంలో అధికారంలో ఉన్నాడు. ఆయన వచ్చిన కాడి నుంచి భారతదేశంలో ఉండేటువంటి అన్ని రకాల రాజ్యాంగ వ్యవస్థల్ని ధ్వంసం చేసేటువంటి పని చేశారు. ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదే దాడి చేయటం అనేటువంటిది రాజ్యాంగ వ్యవస్థల ధ్వంసానికి పరాకాష్ఠగా సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎవరికైనా ఉండొచ్చు, కోర్టు తీర్పులను కూడా ఎవరైనా విభేదించవచ్చు, దానికి ఎవరెవరు అభ్యంతరం పెట్టరు. కానీ దాన్ని నేరుగా న్యాయమూర్తుల మీదే భౌతిక దాడి చేయటం అని చెప్పేసి అనేటువంటిది ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థని పూర్తిగా ధిక్కరించడం అని చెప్పేసి అనేటువంటిది దీనికి ప్రధానమైనటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అంటే మోడీ పరిపాలనలో భాగంగానే వచ్చిందని చెప్పేసి అని సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించటం కోసం అట్లా న్యాయ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవటం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా ముందుకు వస్తూ ఉంది. ఇది ఒక కులం లేకపోతే మతం కోణంలోనో చూడటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. మొత్తం రాజ్యాంగాన్ని పరిరక్షణలో భాగంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామికవాదులంతా కూడా ఒక పెట్టిన ఈ దుర్మార్గమైనటువంటి దాడిని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇంత జరిగినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆయన్ని అరెస్టు చేయలేదు అని చెప్పేసి అంటే ఇవాళ భారత న్యాయ వ్యవస్థకి ఏ రకమైనటువంటి భద్రత ఉంటుంది అని చెప్పేసి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నిరసన కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ పూర్తిగా బలపరుస్తాం. నీలాంబరావు అండి, భీమసేన సేవాదళ అధ్యక్షుడిని. మరి అదేవిధంగా నిన్న జరిగిన గవాయి గారి మీద దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు కేయూపీఎస్తో కలిసి మేమంతా కూడా నిరసన చేస్తున్నాము. గవాయి గారి మీద కేవలం ఒక దళితుడని చెప్పి ఒక దాడి చేయటం జరిగింది. అది ఆయన అనుకుంటున్నాడేమో గవాయి గారి మీద చేసామని, కాదు, భారత రాజ్యాంగం మీద దాడి చేశాడు. ఇది తీవ్రంగా భారతదేశ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి దాడులు పెరుగుతూ ఉంటే ఈ దేశం 2 ముక్కలయ్యి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా ఒక దేశం అవుతారు. నువ్వు మన్వాదంతా కావాలనుకుంటే నువ్వు ఒక దేశం పరిపాలించు. నువ్వు భారతదేశానికి కట్టుబడి ఉంటే ఎవరైనా జడ్జీలు, లోకల్ జడ్జీలు కానీ, సుప్రీంకోర్టు జడ్జీలు కానీ, హైకోర్టు జడ్జీలు కానీ భారత రాజ్యాంగాన్ని దగ్గర పెట్టి ఫాలో అవుతారు. నువ్వు మన్వాదాన్ని పార్టీ అంటే నీ దేశం నుండి ముందుగా బహిష్కరించాల్సిందిగా తెలియపరుస్తున్నాం. జై భీమ్. నా పేరు కొరి వినయ్ కుమార్, దళిత బహుజన్ ఫ్రంట్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన అదే కోర్టులో పనిచేస్తున్నటువంటి న్యాయవాది తనకున్న బూటుని విసరటం అనేది అమానుషం. అది అందరం ఖండించాల్సిన విషయం. భారత రాజ్యాంగం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థ. ఆ రాజ్యాంగ వ్యవస్థకి ప్రతిదీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆయనని ఒక కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో అది కోర్టు పరిధిలోకి రాదు, అది కోర్టులో స్వీకరించబడదు, మీ వాదన సరైనది కాదని చెప్తున్న సందర్భంలో ఆ లాయర్ గారు మీరు దాని మీద రూలింగ్ ఇవ్వాలని గట్టిగా పట్టుబడితే ఏ దేవుడిని అయితే మీరు నమ్ముకున్నారో ఆ దేవుడిని అడగండి, అది మేము చెప్పేది కాదు, అది మీకు ఆ దేవుడే న్యాయం చేసినట్టు చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి ఒక లీగాలిటీ ఉంటుంది. ఆయన ఏమన్నట్టు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు, పబ్లిసిటీ లిటిగేషన్. ఇది దీనికి ఏం హక్కు లేదని చెప్పడం జరిగింది. దాని మీద మనస్తాపానికి గురి అయినని చెప్పేటువంటి రాకేష్ కిషోర్ అనేటువంటి ఒక అడ్వకేటు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ఆయన మీదకి బూటిసరటం అని చెబుతున్నాడు. అంటే భారతదేశంలో మనం కోర్టులో గుండీలు పెట్టుకోకపోతేనే జడ్జీలు ఒప్పుకోరు. కింద కోర్టులో గుండీ పెట్టుకోమని చెబుతారు.
పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు మెడ మీద కండవ వేసుకుంటేనే ఒప్పుకోరు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద అదే కోర్టులో ప్రాక్టీస్ చేసినటువంటి ఒక లాయరు బూట్ ఇచ్చడానికి ప్రయత్నం చేయడం అనేది ఇది ఎవరిచ్చిన దమ్ము? ఈ దమ్ము ఈ దేశంలో న్యాయాన్ని, చట్టాన్ని, ధర్మాన్ని నిరాకరిస్తూ పరిపాలన చేసినట్టు పాలకులని దన్ను చూసుకొని, ప్రస్తుతం పరిపాలన చేసిన పాలకులు దన్ను చూసుకొని మేము సనాతనవాదులు అనేటువంటి ఒక ఉన్మాదులుగా, సనాతనవాదం అనేది ఉన్మాదంగా మారి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి పట్ల అట్లా వ్యవహరించడం అనేది ఒక రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. అది ఈ దేశ ధర్మానికి వ్యతిరేకం. ఈ దేశంలో ధర్మం ఏంటంటే ప్రస్తుతం రాజ్యాంగమే ధర్మం, సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మం అంటే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, మహిళల అణచివేత, అట్లాంటివి ఈ దేశంలో అనేక అవస్థలకి ప్రతిబింబమే సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని రద్దు చేసి, అంటే మనువాదాన్ని రద్దు చేసి అంబేద్కర్ చెప్పాడు, నేను ఒక మానవ ధర్మాన్ని రాజ్యాంగం ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తానని చెప్పాడు. అందులో అంతర్భాగమే భారత న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థ ప్రతినిధి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరిగితే సోషల్ మీడియాలో చాలామంది రిటైర్డ్ ఆఫీసర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు ఆ ఉన్మాదికి మద్దతు పలుకుతున్నారంటే సిగ్గుపడాలి దేశంలో. అందుకని కేవీపీఎస్ ఈ రోజున నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మేమంతా కూడా భాగస్వాములు అవుతున్నాం. ప్రభుత్వాలు అనేవి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని కోరుతా ఉన్నాం. చట్టం, ధర్మం న్యాయం లేకపోతే ఈ దేశంలో అశాంతి వస్తుంది. అశాంతి కోసం ప్రభుత్వాలు పనిచేయకూడదు. శాంతియుత సహజీవనంతో మనుషులు కలిసి జీవించాలనేటువంటి ఆ ధర్మం ఏదైతే చెబుతుందో భారత రాజ్యాంగం, ఆ ధర్మం ప్రకారం పనిచేయాలని కోరుతాం. పైశ్వర్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. భారతదేశం ఈరోజు తలదించుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపై ఒక మతోన్మాది ఒక తప్పుడు సమాచారాన్ని ప్రభావితమై సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై బూటు విసరటం అంటే ఈ దేశ రాజ్యాంగంపై అతనికున్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఐ లవ్ అంబేద్కర్ గారు మాత్రమే రాసిన రాజ్యాంగం మాత్రమే ఈ దేశానికి మంచి చేస్తుందని, ఈ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అండగా నిలబడేది అంబేద్కర్ గారు భావజాలమే అని యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం యువకులకు కూడా, యువజన కాంగ్రెస్ పక్షాన మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీకు వస్తున్న సమాచారం ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు మీ మెదడులో తప్పుడు సమాచారం పెట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ స్వార్థాన్ని చూసుకుంటున్నారు తప్పితే మీ చైతన్యాన్ని, మీ భవిష్యత్తుని కనీసం ఆలోచించలేని దౌర్భాగ్య స్థితిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉందని గ్రహించాలి. మీకు వస్తున్న మెసేజ్లు చూసి మీరు ప్రభావితమై మతోన్మాదులుగా తయారైతే ఈ దేశానికి మీరు ఉన్మాదులుగా తయారవుతారు తప్పితే ఈ దేశ ప్రేమికులుగా మీరు ఎప్పటికీ అవ్వలేరని యువజన కాంగ్రెస్ తరఫున తెలియజేస్తూ, ఇలాంటి చర్యలకు భయపడేదే లేదు, రాజ్యాంగం పక్షాన నిలబడతాం. కాంగ్రెస్ వారిగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో యువజన కాంగ్రెస్ నాయకులందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు, ఈ దేశంలో ఉన్న ప్రతి మహిళకు, అలాగే ఓసీల్లో ఉన్న నిరుపేదలకు వారి పక్షాన్ని నిలబడేది కాంగ్రెస్ పార్టీ అని ఒకసారి గుర్తు చేస్తూ, విజ్ఞులైన హిందువులు కూడా ఈ చర్యని దూషిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. కానీ మతోన్మాదంతో నింపబడిన వారే ఇంకా మారాల్సి ఉంది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలను జరిగే పరిస్థితి ఉండదు. మేమందరం కూడా ఇలాంటి చర్యలను వ్యతిరేకిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.